ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరును మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆదికాండము నుండి 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీకు అనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. అబ్రహాము గుడారం వేసి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. బేతేలుకును హాయికిని మధ్య అబ్రహాము గుడారం వేసి ప్రార్థన చేశాడంటండి. బలిపీఠము కట్టి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటి తెలుసా? మన గుడారాల్లో ప్రార్థన జరగాలి. మన గుడారాల్లో నీతి కార్యాలు ఉండాలి. మన గుడారాల్లో యథార్థ కార్యాలు ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఏ గుడారములో ఉన్నప్పటికీ దేవుని వాక్యానుసారంగా జీవించాలి. హాయికిని బేతేలుకును మధ్యలో అబ్రహాము గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. అబ్రహాము ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు చాలా మందికి దేవుడు గుడారాలు ఇస్తున్నాడండి. గుడారాల్లో చాలా మంది ప్రార్థన చేయటం మానేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి గృహాల్లో భయంకరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అసమాధానం, కక్షలు, పోరాటాలు, తగాదాలు, విభేదాలు, ఈ విధమైనటువంటి పరిస్థితులు గుడారాల్లో జరుగుతూ ఉన్నాయి. వారికి ఉన్న కుటుంబాల్లో, వారికి ఉన్నటువంటి గృహాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో తన గుడారములో, అలా ప్రార్థన చేయలేనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారండి. దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆదికాండంలో దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు నోవాహు గురించి దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ నోవాహు ద్రాక్షారసమును తాగి మత్తుడై తన గుడారములో ఉన్నాడంటండి. తన గుడారంలో నోవాహు ఎలా ఉన్నాడండి? ద్రాక్షారసము త్రాగి మత్తుడై ఉన్నాడంటండి. ఈరోజు చాలామంది గృహాల్లో కానివ్వండి, వారి గుడారాల్లో కానివ్వండి, ద్రాక్షారసమును తాగి అంటే మద్యమును సేవించి వారి గుడారాల్లో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి గృహాల్లో ఈరోజు చాలామంది గృహాల్లో స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారండి. గృహాల్లో మద్యపానీయమును సేవించే వాళ్ళు ఉన్నారండి. గృహాల్లో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు జరిగించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. మన గృహాలు ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. మన గృహాలు ఎలా ఉండాలంటే నీతియుక్తమైనటువంటి గృహాలుగా ఉండాలి. యెహోషువ భక్తుడు అంటాడు కదా, మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటారు. ఈరోజు మీ పిల్లలు, ఈరోజు మీ తల్లిదండ్రులు, ఈరోజు నీ భార్య, ఈరోజు నీ భర్త, మీ కుటుంబం యావత్తు కూడా ఏం చేయాలంటే మీ యొక్క కుటుంబంలో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. గుడారములో ఏ విధమైనటువంటి అక్రమ సంబంధమైనటువంటి పనులు కానీ, గుడారములో అవినీతి సంబంధమైనటువంటి పనులు కానీ ఏవి జరగడానికి వీల్లేదు. నిశ్చయముగా ఏముండాలంటే ప్రార్థనా సునాదం వినపడాలి, వాక్యధ్వని వినపడాలి, పరిశుద్ధాత్మతో కూడినటువంటి స్తుతి ఆరాధన మన గుడారాల్లో కనిపిస్తే దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. హాయికిని బేతేలుకును మధ్యలో అబ్రహాము గుడారం వేసి బలిపీఠమును కట్టి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. నీవెవరైనా కానీ నీ గుడారంలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి,
మీకు స్తోత్రాలు, వందనాలు. ఎన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడులాగిన సహాయం చేయండి. ఎవరైనా అనారోగ్యంలో, బలహీనతలో ఉంటే దయచేసి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ప్రతి గుడారములో, ప్రతి గృహములో రక్షణను గూర్చినటువంటి సునాదం వినబడినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ కార్యాలు వారి గృహాల్లో జరుగులాగిన నీ నామానికి మహిమకరంగా నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన స్వీకరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలండి.